Hello everyone. ఏదో ఒకటి పెడదాం. ఓ దీంట్లో ఏం లేవు ఎఫెక్ట్స్. యా సో హాయ్ గాయస్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు లైవ్ విత్ అఖిల్ పాతి. కానీ ఇవాళ లైవ్ ఏం లేదు, జస్ట్ నార్మల్గా మాట్లాడదామని వచ్చాను. అండ్ యా క్యాన్సిల్. ఇదేంటి కిందకి వెళ్ళట్లే? హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. అండ్ యా, ఐ లుక్ గుడ్ ఇన్ ఫిల్టర్స్. సో యా, సో అందరూ ఎలా ఉన్నారు? ఎలా జరుగుతుంది మీ అందరూ లాక్డౌన్? ఎలా జరుగుతుంది? నా క్వారంటైన్ చాలా బోరింగ్గా ఉంది. అండ్ యా, సో ఐ హోప్ ఎవ్రీవన్ డూయింగ్ గుడ్ అండ్ ఎవ్రీవన్ ఆర్ సేఫ్. సో యా, సో తనుజ హాయ్. దేవుడా ప్లీజ్, ఇప్పుడు అసలు చచ్చిపోతాను మళ్ళీ. Please, please. Hello. Done. Ladies and gentlemen, we have Naveen over here. వినపడుతుందా నీకు? నేను మాట్లాడితే రీసౌండ్ వస్తుంది. మాకు రావట్లే కదా, నాకు కూడా రావట్లే. ఓకే, ఆల్ డన్, నో వరీస్. ప్రొసీడ్. సో హాయ్ గాయస్, లైవ్ కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ యా, సో చాలా రోజుల నుంచి అందరితో లైవ్ నుంచి దూరంగా ఉన్నారనమాట ఇండియాలో. సో అలా 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 మాట్లాడదామని వచ్చాము. కొద్దిగా ఫోన్ పైకి పెట్టు, నీదేం ఇంకా ఓకే. యా, ఇప్పుడు బాగా కనిపిస్తుంది. ఫిల్టర్ పెట్టాను, ఎలా ఉంది? 2 minutes అందరు వచ్చేదాకా. ఇక్కడ నాకు మాత్రం చూపించట్లేదే ఫిల్టర్ ఆప్షన్. కింద చూడు, ఒక ఎమోజీ ఉండి. నేను కనపడుతున్నా గాయస్ మీ అందరికి? కనిపిస్తున్నా. పిల్లో పెట్టాలి, పిల్లో పెడితే ఇప్పుడు క్లారిటీ ఉంటుంది అనమాట. సో యా నవీన్ గారు ఏం చేస్తున్నారు? క్వారంటైన్ ఎలా ఉంది? నాకు క్వారంటైన్ లేదు, నీ క్వారంటైన్ ఉంది. అంటే హౌ ఈస్ గోయింగ్ ఆన్ ఎవ్రీడే, ఎలా జరుగుతుంది ఏంటి అని? లాక్డౌన్ అయితే కంప్లీట్ అయిపోయింది, బట్ మన సేఫ్టీలో మనం ఉండాలి కాబట్టి ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్నాం. బయట వెళ్ళినప్పుడు కేర్ తీసుకోవడం, మాస్క్ వేసుకోవడం, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం. నా ఫోన్ కనపడట్లేదు అంటే లైక్ ఇంకా గాయస్ యు కాన్ సీ మీ, దిస్ ఇస్ నాట్ ఫేర్. కొద్దిగా వెనక్కి వెళ్ళు. ఇంకా కనపడట్లేదా? ఇంకా మరీ టూ మచ్ తెలుసా? ఇప్పుడు కనిపిస్తున్నావు, బాగా కనిపిస్తున్నావు. బాగున్నానా? ఎలా జుట్టు పెరిగింది. పావని హాయ్, హౌ ఆర్ యు? సో యా, సో నవీన్ లైవ్ మనం మాత్రం పాడను. ఇంకా నేను ఆ రోజు పాడిన పాటకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి పోస్ట్ చేసినారు ఫ్యాన్ పేజెస్ లో. నా వాయిస్ వింటే నాకే భయంకరంగా అనిపిస్తుంది. నాకే 2 రోజులు అన్నం తినలే నేను కూడా. 2 days అన్నం తినలే నేను కూడా. 2 days అన్నం తినలేదా? మొన్నే కదా బిర్యానీ కిషోర్ ఆర్డర్ చేస్తే. సరే కానీ యా, సో ఒకసారి మనం మాట్లాడుకున్నాము డీటెయిల్స్ గా. ప్రెసెంట్ కి జస్ట్ నార్మల్ గా మాట్లాడుకున్నాం అనమాట టాక్. సో భాగ్యశ్రీ అడుగుతున్నారు నిన్ను, సో అన్న నువ్వు ప్రతిదీ టిక్ టాక్ లో అన్ని లవ్ గురించే తీస్తున్నావు, ఏమన్నా లవ్ స్టోరీ ఉందా అని అడుగుతున్నారు. నేనా? వాళ్ళు అడుగుతున్నారు ఆడియన్స్ క్వశ్చన్. నేను ప్రతి ఒక్కటి లవ్ గురించి చేస్తాను. లేదు, లైక్ ట్రెండింగ్ లో ఉన్న వీడియోస్ చేస్తా. లైక్ ఓల్డ్ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను వాటిపైన చేస్తా. ఇట్స్ మీ హనీ 2002 అడుగుతున్నారు నిన్ను. సో నా సాంగ్స్ కి ఎవరికైనా డెడికేట్ చేస్తావా లేకపోతే ఏంటి అని అడుగుతున్నారు. ఆ సాంగ్స్ ని నాకు నేనే డెడికేట్ చేసుకుంటా. ఎందుకంటే మనం ఇష్టం లేకుండా మన ఇష్టంతో చేస్తే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒకరి కోసం చేస్తే మనకు డెఫినెట్ గా సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఆ ట్రెండింగ్ లో ఉన్నవైతే డెఫినెట్ గా రీచ్ అవ్వాలి కాబట్టి చేస్తాం. అండ్ ఓల్డ్ సాంగ్స్ అయితే నాకు ఓల్డ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి వాటిని చేస్తా. అండ్ నేను సెలెక్ట్ చేసుకునే పర్టికులర్ సాంగ్, ఏ సాంగ్ అయినా కానీ నచ్చుతుందా నచ్చదా అని ఆలోచించే చేస్తా కాబట్టి డెఫినెట్ గా అందరికీ నచ్చుతుంది.
ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనుశ్రీ 979 అడుగుతున్నారు అనమాట. అంటే అక్కడ క్వశ్చన్ ఉండవు, వాళ్ళు నేమ్స్ తీసుకున్న క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట. అదే ప్రీతి అక్క మెసేజ్ పెట్టింది, ఇవన్నీ అఖిల్ గారి క్వశ్చన్స్ అంటారా? ఓకే, జస్ట్ అక్కడ నేమ్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు సపోజ్ ప్రిన్స్ _ అదొక పేరు ఉందన్నమాట. సో వాళ్ళు నేను అడుగుతున్నారు, నవీన్ నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి డిగ్రీ తర్వాత? మూవీస్ లోకి అవకాశం ఉందా? తెలీదు ప్రెసెంట్ అయితే. బ్రేకింగ్ న్యూస్ గైస్, డిగ్రీ అయిపోయిన తర్వాత మూవీస్ లోకి అడుగు పెడతాను, బట్ నేను అప్పుడే ఎవరికి ఫ్యాన్స్ కి చెప్పను, బికాస్ ఫ్యాన్స్ కి చెప్తే మళ్ళీ ఇంకా ఓవర్ ఎక్సైట్మెంట్ పెట్టుకుంటారు అంటున్నా నవీన్. ఇంకా నువ్వేం మాట్లాడద్దు, జస్ట్ ఒక 1 word ఇవ్వడమే. ఫ్యాన్స్ కి ఇక్కడ కొంచెం ఎంజాయ్ చేయడానికి వచ్చాను. అమ్ము ప్రిన్స్ _6 అడుగుతున్నారు. యా, సో మీరు ఎక్కువ నాన్ వెజ్ తింటారంట, అవునా? ఈ మధ్య మానేసిన, ఎక్కువ నాన్ వెజ్ తిన్ను. సో గాయస్, మీ అందరికి ఎప్పటి నుంచో నాకు మెసేజ్ చేస్తున్నారు మీరు కుకింగ్ రావట్లేదు అని. ఈ క్వారంటైన్ లో నవీన్ మీకు గులాబ్ జామ్ ఎలా చేయాలో చెప్తాడు. ఎస్ నవీన్, ఓవర్ టు యూ. నేను మర్చిపోయినా. నేను డెఫినెట్లీ నేను అఖిల్ అన్న దగ్గర నుంచినే నేను ఎప్పుడు గులాబ్ జామున్ చేసినా అవి క్రాక్స్ వస్తాయి అండ్ ఫాస్ట్ గా లైక్ సాఫ్ట్ అవ్వడానికి 24 hours తీసుకుంటా నేను. లైక్ ఈ రోజు నైట్ చేసుకుంటే రేపు ఈవినింగ్ వరకు తీయను ఫ్రిడ్జ్ నుంచి. సో అఖిల్ అన్న అడిగిన, సో మర్చిపోయినా ఎంత క్వాంటిటీ తీసుకుంటామో ఫస్ట్ మెజర్ చేసుకోవాలి. సో ఓకే గాయస్, మీకోసం ఒక IGTVలో సిరీస్ చేసి పెడతాడంట నవీన్. అప్పటిదాకా మీరు వేచి ఉండండి గులాబ్ జామ్ ఎలా చేయాలో. చేసిన తర్వాత ప్రతి ఒక్కరు గులాబ్ జామ్ చేసి మీరు ఫోటోలు తీసి @నవీన్ ట్యాగ్ చేయండి. దాంట్లో బెస్ట్ గులాబ్ జామ్ మీకు ఒక గిఫ్ట్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ షామీ 4296 అడుగుతున్నారు అనమాట. సో నవీన్ ఎందుకు ఎంత అందంగా ఉంటారంట? క్వశ్చన్ ఆన్సర్ చేయి. ఏమో. ఓకే, మీ నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు అడిగారు? దొమ్మ శివ అడుగుతున్నాడు, మీ అందానికి సీక్రెట్ ఏంటి? ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు? న్యాచురల్ ప్రోడక్ట్స్ అంటే నేను డెఫినెట్లీ ఏదైనా పింపుల్స్ కానీ వచ్చినప్పుడు న్యాచురల్లీ అలోవెరా ఎక్కువ యూజ్ చేస్తా. అండ్ రీసెంట్ గా ఒక్క నిమిషం ఉండు సాయిని, 2 minutes ఉండు. నేను నిన్ను కూడా యాడ్ చేస్తాను, వాళ్ళందరినీ యాడ్ చేద్దాం అనుకున్నాను. సాయిని నువ్వు కూడా ఉండు, ఎక్కడికి వెళ్ళ మాకు మాట్లాడాలి. ఐ వాంట్ టు టాక్ టు యూ. చెప్పు. యా గైస్, న్యాచురల్ గా ఏదైనా ఫేస్ ఖరాబ్ అయితే కనుక నవీన్ యూజ్ చేసే ప్రొడక్ట్ ఏంటంటే, అండ్ నేను రీసెంట్ గా ప్రమోషన్ ఇచ్చిన కదా ప్రోడక్ట్, సో అది కూడా వర్క్ అవుతుంది. ఓకే గాయస్, మీ అందరికి తెలియకుండా తెలియని విషయం ఏంటంటే బాలు హెర్బల్స్ నవీన్ కూడా వాడుతున్నాడు. నవీన్ ఇంత అందంగా ఉండి టిక్ టాక్ చేయడానికి గల కారణం బాలు హెర్బల్స్ అనమాట. 920 రూపీస్ పెడితే మీకు కూడా టిక్ టాక్ లో మంచి ఫాలోయింగ్ పెరుగుతుంది, మంచి అందం గ్లామర్ పెరుగుతుంది అనమాట. సో అది నవీన్ చెప్పాడు, నాకు ఎటువంటి సంబంధం లేదు. అండ్ మీ నెక్స్ట్ క్వశ్చన్ చిన్ని 4632 అడుగుతున్నారు అనమాట. సో నేను వెళ్ళిపోతున్నా, బాయ్, టేక్ కేర్, స్టేషన్. ఒక్క నిమిషం సాయిని, జస్ట్ 5 minutes. సాయిని ఒక 5 minutes అనమాట. అలా చేస్తే అస్సలు బాగా చెప్తాను, చెయ్యాలి నేనైతే స్టోరీ పెడతాను. సో యా, సో మీరు ఎందుకు బాలు హెర్బల్స్ ఇచ్చారు ఎన్నో ప్రొడక్ట్స్ ఉండగా? నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. యా, ఇప్పుడు చాలా ప్రొడక్ట్స్ మార్కెట్ లో వచ్చినాయి. మెయిన్ గా బాలు హెర్బల్స్ ఎందుకంటే లైక్ ఎంతో పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా దాన్ని యూజ్ చేస్తున్నారు, వాళ్ళు యూజ్ చేసి చూపిస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ప్రోడక్ట్ గురించి నేను గూగుల్లో వెరిఫై చేసిన, లైక్ ఆ ప్రోడక్ట్ ఏంటని, మంచిదా కాదా. ఫ్యామిలీలో కూడా మా కజిన్ కూడా చెప్పింది ప్రోడక్ట్ చాలా వర్క్ అవుతుంది, మంచిది అని. సో అట్లా కొంతమంది దగ్గర తెలుసుకొని గూగుల్లో మాకు కొంచెం ఇంటిస్తే చాలు. సో ఫ్యూచర్ చాలా పెద్ద సెలబ్రిటీస్ వాడుతున్నారు, ఫ్యూచర్ లో నేను కూడా పెద్ద సెలబ్రిటీ అవుతా, కాబట్టి దానికే ప్రొడక్ట్స్ గా నేను ఇస్తా అంటున్నా నవీన్. చిన్న సెలబ్రిటీస్ ఇచ్చాయి, చిన్న ప్రొడక్ట్స్ నేను ఎప్పటికీ పబ్లిష్ చేయనంటున్నా నవీన్. యా, సో నవీన్ మీ నెక్స్ట్ క్వశ్చన్ రెడ్డి గారి అమ్మాయి అడుగుతున్నారు, మీకు ఎప్పుడు ఇరిటేషన్ పర్సన్ ఎవరంట? నీ లైవ్ చేసినప్పుడు, నీతో మాట్లాడినప్పుడు చాలా ఇరిటేషన్ వస్తుంది నాకు. మీ ఇరిటేటింగ్ గాయ్. బ్రేకింగ్ న్యూస్ గాయస్, ఇవాళ నిజం బయట పెట్టాడు. నవీన్ లైఫ్ లో అతి ఇరిటేషన్ పర్సన్ కలిసింది అఖిల్ అంట. బట్ అఖిల్ దాన్ని పాజిటివ్ గా తీసుకున్నాడు, ఎందుకంటే ఇరిటేషన్ అన్నప్పుడల్లా ఒక వ్యక్తి గుర్తు వస్తున్నారు కాబట్టి ఐ ఫెల్ సో హ్యాపీ. అండ్ యా,
నేను ఏదైనా పాజిటివ్ తీసుకుంటా. సో అమ్ములు 7999 అడుగుతున్నారు అనమాట. సో కరోనా వస్తే బెస్ట్, కరోనా రాకపోతే బెస్ట్? రాకపోతేనే బెస్ట్. రాకపోతేనే బెస్ట్. ఓకే గాయస్, నాకు రాకపోయినా ఎవరికి వచ్చినా నాకు సంబంధం లేదు, బట్ నాకు మాత్రం రాకూడదు అంటున్నాడు నవీన్ కరోనాని. యా, ఇట్స్ ఓవర్ టు యూ. Vaishu_25 వినపడుతుందా? అక్కడ క్వశ్చన్లు ఉండవు చూడ, మాకు నా క్వశ్చన్లు అయ్యి జస్ట్ పేర్లు వాళ్ళు యూజ్ చేస్తున్నా. ఓకే, సో యా, ఎంపైర్ ఆఫ్ టిక్ టాక్ స్టార్ నవీన్ అడుగుతున్నారు మిమ్మల్ని, మీరు ఇప్పటిదాకా ఎవరికి చెప్పను ఒక సీక్రెట్ చెప్పమంటున్నారు. చెప్పనా? చెప్ప ఆన్సర్. ఎప్పుడు ఎవరికి చెప్పకుండా సీక్రెటా? నేను చెప్పానా? చెప్పు. వద్దులే, నన్ను నేర్చుకుంటావు అయిపోయిన తర్వాత నేర్చుకుంటావు. చెప్పు చెప్పనా? చెప్పు, ఏ విషయం చెప్తున్నావు? కొంచెం క్లూ ఇవ్వు. అట్లాంటిది ఏం లేదన్నా. ఓకే, బ్రేకింగ్ న్యూస్. నాకు సీక్రెట్స్ అంటూ ఏముండో, ఏదున్నా అందరికీ షేర్ చేసుకుంటాను, లేకపోతే స్టేటస్ లో పెట్టి నా ఫ్యాన్స్ కూడా చెప్తా అంటున్నాను నవీన్. యా, సో నవీన్, ఒకవేళ టిక్ టాక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ రెండిట్లో ఏదో ఒకటి ఆపేయమంటే ఏది ఆపేస్తారు? ఈ క్వశ్చన్ అడిగింది ఎవరు అంటే దీపిక 7149 అడుగుతున్నారు. ఇన్స్టాగ్రామ్. ఓకే, నాకు అసలు నేను సోషల్ మీడియాలోకి వచ్చిన కాడ నుంచి నాకు ఇన్స్టాగ్రామ్ చూస్తేనే విరక్తి, ఎప్పటి నుంచో డిలీట్ చేయాలనుకున్నా, బట్ ఫ్యాన్స్ లైఫ్ కోసం నేను ఇన్స్టాగ్రామ్ వాడుతూ అంటున్నాను అవి. ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి క్లిప్ పంపిస్తుండం. యా, సో మీకు ఫ్యూచర్ గర్ల్ ఫ్రెండ్ ఎలాంటి క్వాలిటీస్ కావాలని అడుగుతుంది బాబ్ 2000. నేను ఆల్రెడీ చెప్పిన, పేరెంట్స్కి వాల్యూ ఇచ్చేవాళ్ళు అని. ఓకే, సో పేరెంట్స్, నేను క్వశ్చన్ అడిగా మర్చిపోయా. ఎలాంటి వైఫ్ కావాలి ఫ్యూచర్లో? ఓకే, సో మీరు కనుక మీ పేరెంట్స్ కనుక మంచి రెస్పెక్ట్ ఇస్తే కనుక నవీన్ కి మీ డీటెయిల్స్ సెండ్ చేయండి, దాంట్లోంచి ఒకరు స్వయంవరం పెట్టి ఒకరిని సెలెక్ట్ చేస్తారంట అని నవీన్ అంటున్నాడు. ఎందుకు నవీన్ ఎప్పుడు డల్ గా ఉంటావు, ఎందుకు నవ్వవు అని అడుగుతున్నారు. నా వల్ల అని చెప్పకే. లేదు, అలా ఏం లేదు, నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటా. ఓకే, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, నీకెందుకు అంటున్నా నవీన్ ఎదురంగా యాంకర్ ని పట్టుకొని. నీకు ఒక నిమిషం ఉండు, సాయి మీద పెడుతుంది. నీకు తిట్టించుకునే ఆశ బాగా ఉంది కదా? అవునక్క, అవును సాయిని అక్క, డెఫినెట్లీ అది కరెక్టే. సాయిని నువ్వు లైవ్ లో ఉండు, నెక్స్ట్ లైవ్ నీతోనే వస్తున్నాను, ఇంకొక 2-3 minutes లో వెయిట్ చేయి ప్లీజ్. నువ్వు కనుక యాక్సెప్ట్ చేయలేదు అనుకో, నేను ఇంతే ఉంటా లైవ్ లో. అబ్బాయి ఎంత ఇరిటేషన్ లో ఉన్నాడు లైవ్ లో. సాయిని అక్క వద్దు, నువ్వు అస్సలు లైవ్ జాయిన్ చూసినావు కదా నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నా. ఫైనల్ క్వశ్చన్ సిరి చందన శ్రీనివాస్ అడుగుతున్నారు. యా, నేను మాట్లాడుతుంటే ఎందుకు మధ్యలో ఇంటరప్ట్ చేస్తావు? నువ్వు లైవ్కి వచ్చినప్పుడు నాకు చెప్పావా? నాకు చెప్పకుండా వచ్చేది మహా, నాకు ఎంత కోపం ఉందో. ఐ టాక్ ఆఫ్టర్ లైవ్, ఇప్పుడు కాదు. సో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరని అడుగుతున్నారు. స్మైలింగ్ స్టార్ నవి. ఫేవరెట్ యాక్ట్రెస్ అంటూ ఎవరు లేదు, బట్ అదే ఫేవరెట్ యాక్ట్రెస్ అంటూ ఎవరు లేరు, కానీ రాశి ఖన్నా అంటే ఇష్టం. యాక్ట్రెస్ కాదు, యాక్టర్. యాక్టర్ అన్నా కానీ యాక్ట్రెస్ అన్నా కానీ నాకు లేరని చెప్తున్నా కదా. ఓపెన్ స్టేట్మెంట్ గా చెప్పాడు నవీన్, నాకన్నా మంచి యాక్టర్ ఎవరూ లేరు, ఫ్యూచర్ లో నేనే అవుతే సెలబ్రిటీ, నాగే అందరు ఫ్యాన్స్ అవ్వాలి, బట్ ఇప్పుడున్న టాలీవుడ్ ఇండస్ట్రీలో యాక్టర్ అంటూ ఎవరూ లేరు. యాక్ట్రెస్ లో అయితే రాశి ఖన్నా మించిన యాక్టింగ్ ఏ హీరోయిన్ చేయట్లేదు, కాజల్ సమంత వీలైతే అసలే చేయట్లేదు అంటున్నాను నవీన్. నోట్ దిస్ పాయింట్. సరే అన్న, బాయ్. ఉండి నేనే కట్ చేస్తా. సాయిని బీ రెడీ, రిక్వెస్ట్ పంపించు కొంచెం ప్లీజ్. టేక్ కేర్. నేను మళ్ళీ నీకు కాల్ చేస్తా ఉండు. టాకింగ్ టు యూ. సాయిని గారు కొంచెం రిక్వెస్ట్ పెట్టరా. Now we are going live with one more TikToker అన్నమాట. సో ఇవాళ వీలే సాయిని, దిస్ ఇస్ నాట్ ఫేర్, డిక్లైన్ చేసావా? సరే ఏం అడగలే.
రోహిణి సారీ సాయిని ఏమడగలేరా? జస్ట్ నార్మల్ ఇవాళ గైస్ వీలైనంత వరకు అందరు టిక్ టాకర్స్ తో లైవ్ లోకి వస్తాను. సాయిని దిస్ ఇస్ నాట్ ఫేర్. ఒక్క 2 minutes నేనేం అడగను, జస్ట్ 2 minutes ఐల్ జస్ట్ టాక్ నార్మల్లీ. ఓకే పర్లేదు, ఒక 2 minutes అన్న, 2 minutes. ఓకే జస్ట్ 2 minutes, జస్ట్ 2 minutes ట్రై చేస్తాను ఇవాళ ఉన్న అందరు టిక్ టాకర్స్ తో లైవ్ లోకి రావడానికి. జస్ట్ 2 minutes, డిక్లైన్ చేయకు ప్లీజ్. డిక్లైన్. అరే దిస్ ఇస్ నాట్ గుడ్. ఇంకెవరున్నారు? సాయిని ఇట్స్ మీ నవీన్ బాగా అయింది. రోహిణి అక్క మంచి పని చేసావు. సాయిని దిస్ ఇస్ నాట్ ఫేర్. యా, సో మీకు నచ్చిన టిక్ టాకర్ ఎవరైనా చెప్పండి, ఇంతలోకి యాడ్ చేస్తాను ఎవరైనా కావాలనుకుంటే కనుక. నేను చూస్తున్నాను అందరినీ. సో యా, తేజ్ ని చూస్తున్నాను, ఎవరు లేరు ఆన్లైన్ లో. ఇదేంటి ఈ టైంలో ఆన్లైన్ లో లేరు? ఆ, అసలు ఎవరంటే ఎవ్వరు. దిస్ ఇస్ నాట్ ఫేర్ అనమాట. సో సాయిని గారు దీనికి మీరు చెల్లించాల్సిన గాడ్ ఆఫ్ గాడ్ యాడ్ చేయమంటారా? ఓకే. సో యా గైస్, చెప్పండి ఎలా జరుగుతుంది మీ క్వారంటైన్? నాకు ఎవరి పేరు గుర్తు రావట్లే. సో యా గైస్, నాకు ఎవరి పేరు గుర్తు రావట్లేదు సడన్ గా. సో నవీన్ యాడ్ చేయండి, నవీన్ యాడ్ చేయండి. నవీన్ నిన్ను మళ్ళీ అడుగుతున్నారు అనమాట. సో నవీన్ యాడ్ చేయండి. నవీన్ ఆర్ యు దేర్? గైస్ లైవ్ అయిపోయిన వాళ్ళే చెప్పండి, అవ్వని వాళ్ళే కాదు. అవ్వని వాళ్ళని యాడ్ చేస్తే ఇప్పుడే నా లైవ్ అయిపోతుంది కదా. కిషోర్ నేను అడుగుతున్నారు, కెన్ యాడ్ యూ కిషోర్? కిషోర్ ఇఫ్ యూ దేర్ సెండ్ మీ హాయ్. నవీన్ గారిని యాడ్ చేయండి అన్న మళ్ళీ. సాయిని హ్యాండ్ ఇచ్చింది దారుణంగా. హలో అన్న, బన్నీ కిషోర్ ని యాడ్ చేయొచ్చు కదా? బన్నీ కిషోర్ కొంచెం రిక్వెస్ట్ పెట్టవా ప్లీజ్? బన్నీ కిషోర్ ఆర్ నవీన్ ఆర్ యు దేర్? ఉంటే ఒకసారి హాయ్ చెప్పండి. ఏంటి ఎవ్వరూ లేరు? దిస్ ఇస్ కంప్లీట్లీ డిస్గస్టింగ్. యా గైస్, మీకు కిషోర్ని రిక్వెస్ట్ పెట్టమనండి. సంతోష్ ఆన్లైన్ లో లేడు, నేను చూశాను. సో ఇఫ్ ఈస్ ఆన్లైన్ ఐ డెఫినెట్లీ యాడ్ అనమాట. నవీన్ యాడ్ చేయండి. నవీన్ అడుగుతున్నారు బట్ నవీన్ లేడు, పారిపోయాడు. అంటే క్వశ్చన్స్ అడిగేలోపు వెళ్ళిపోయాడు పాపం. ఐల్ సి. బన్నీ కిషోర్ ని రిక్వెస్ట్ పంపించా. బన్నీ కిషోర్ నువ్వు డిక్లైన్ చెయ్యకు, జాయిన్ అవ్వు. జస్ట్ ఓన్లీ ఫర్ 2 minutes అనమాట. డిక్లైన్. ఐఎమ్ గుడ్, నేను చాలా బాగున్నాను అన్న. ప్లీజ్ రిప్లై ఇవ్వండి. ఉమా హాయ్, బన్నీ అన్న యాడ్ చేయండి. నేను రిక్వెస్ట్ పంపించాను బట్ నో బడీ ఈజ్ యాక్సెప్టింగ్ అనమాట. వాళ్ళంతా నా క్వశ్చన్ నేను అడుగుతానే అని భయపడి. మీ క్వారంటైన్ ఎప్పుడు అయిపోతుంది? సండే అయిపోతుంది. సో సండేతో ఐల్ బీ హోమ్ క్వారంటైన్ మళ్ళీ 7 days. నవీన్ యాడ్ చేయండి. నవీన్ లేడు అన్న. పవన్ హరి లేదు. లైవ్ అయిపోయిన వాళ్ళే చెప్పండి. నేను లైవ్ చేశాను కదా, అంతమంది అయిపోయిన వాళ్ళే చెప్పండి. సంతోష్ డయాడ్ ఫ్యాన్ తప్ప సంతోష్ కనపడట్లే. నెక్స్ట్ ఓకే, సో అదే పని రా.
ఏ బన్నీ కిషోర్ ఒక నిమిషం యాక్సెప్ట్ చేయి, కథలు పడక, అర్థమైందా? ఒక 2 minutes ఏం అడగలే, కథలు పడకు. జస్ట్ అడుగుతున్నారు కదా అందరు, ఒక 2 minutes కి రా. గైస్ వీ హ్యావ్ బన్నీ కిషోర్ ఆన్ లైవ్. నవీన్ ఉన్నావా నువ్వు? బన్నీ కిషోర్ యాక్సెప్ట్ మై రిక్వెస్ట్. నువ్వు మెసేజ్ చేయకు కిషోర్, యాక్సెప్ట్ చేయి. నేను 2 minutes కిషోర్, యాడ్ చేయి. కథలు పడ. మహేష్ని యాడ్ చేయండి. మహేష్ ఆన్లైన్ లో లేడు, ఉంటే వేసుకున్నట్టు గట్టిగా. కూల్ అఖిల్ అన్న. ఎస్ నవీన్ ఉన్నాడా? మనీ యాక్సెప్ట్ చెయ్యి. పొద్దురా పులియోరా అంటాడు. అరే నవీన్, దిస్ ఇస్ నాట్ ఫేర్. అరే ఉండు నవీన్, నిన్న యాడ్ చేస్తున్నా. ఒక లాస్ట్ 2 minutes అనమాట. నేను అసలు ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను అసలు అదే. నవీన్ ఉండు, యాడ్ చేస్తాను. జస్ట్ 2 minutes. యా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వి హావ్ వీడికి ఇయర్ ఫోన్స్ ఇవ్వాలకపోతే కనపడట్లేదే. చెప్పునా? కనపడట్లే. కనపడి బయట ఉన్నాను కానీ. నేను మళ్ళీ యాడ్ చేస్తాలే, బాయ్. నవీన్ యాడ్ చేయి, నేను మెసేజ్ చెప్పేస్తాను. ఐ ఆల్సో డ్రాప్ ద లైవ్. నేను టీవీ చూసుకుంటా. కథలు పడుతున్నారు ఒక్కొక్కరు ఇప్పుడు కాదు. Ladies and gentlemen, we have నా ఫోన్లో నెట్ లేదు. ఓ సారీ. హరీష్ హాయ్ బ్రో. సంతోష్ యాడ్ చేయండి, నేను యాడ్ చేస్తాను, బట్ నెట్ ఆన్లైన్ లేదు. ఇట్స్ మీ నవీన్, ప్లీజ్ యాక్సెప్ట్ మై రిక్వెస్ట్. డబ్బులు వస్తుంది, ఇప్పుడు రాదు, ఒక్కడే ఉన్నాను. డోంట్ ఫీల్ బ్రో. సమ్ టైమ్స్ హ్యాండ్ ఇస్తారు, ఇలా ఫ్రెండ్స్ అన్నాక ఇలానే హ్యాండ్ ఇస్తారు. చిన్ను అయ్యో నవీన్ యాడ్ చేయండి, యాడ్ చేస్తున్నాను. మీరున్న రూమ్ చూపియండి, గలీజ్ ఉంటుంది. ఓకే, బేసికలీ దిస్ ఇస్ మై రూమ్ అనమాట. సోఫా అండ్ దిస్ ఇస్ నా ఫుడ్ అగ్రి అండ్ దిస్ ఇస్ ఫుడ్ టేబుల్ అండ్ దిస్ ఇస్ టీవీ అండ్ దిస్ ఇస్ బెడ్. క్వారంటైన్ కదా, ఇంకొక 2 days. నవీన్ ఈజ్ అనేబుల్ టు జాయిన్. నవీన్ యాడ్ చేయండి, వస్తున్నాడు, వెయిట్ చేయండి అన్న. నా మెసేజ్ చదువు అన్న. ఇట్స్ మీ ప్రణవియ. హాయ్ హాయ్ అన్న, చాలా సార్లు మెసేజ్ చేసా. హాయ్. సంతోష్ యాడ్ చెయ్యట్లేదు, చేయాలంటే వాడు ఆన్లైన్ లో లేడు. కృష్ణ రవలిని యాడ్ చేయండి, నేను లైవ్ కే తీసుకొస్తున్నా, ఇప్పుడు యాడ్ చేయను. సూపర్ ఉందన్న, థ్యాంక్ యూ. హాయ్ నవీన్ గారు, వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ స్మాల్ బ్రేక్. చూసావా? ఏంటి చూసేది? ఒరే బాబు, రెస్ట్ తీసుకో అంటే ఏంట్రా ఇది అంటే, నాకు యాక్చువల్ గా బోర్ కొడుతున్నా. 5 days అయింది. నో టాకింగ్. నా రూమ్ లో ఎవరు లేరు మాట్లాడుకోవడానికి, ఒక్కడనే ఉన్నా. సో ఎవరు కాల్ చేయట్లే నాకు, ఎవరు మాట్లాడలే. చెప్పు, ఏదో అనుకుంటున్నావు చెప్పు. వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏందో చెప్తున్నావు నవీన్, చెప్పు, పర్లేదు చెప్పు. ఎవరు కాల్ చేయలేదన్నావు కదా, నువ్వు చేసావా? కాల్ హిస్టరీ పెట్టమంటావా స్టోరీలో? హాయ్ హెచ్ఎండి అంటే హీరో అండ్ అఖిల్ అన్న. హాయ్. వీడియో క్లారిటీ లేదు నవీన్ది. నవీన్ మీ వీడియో క్లారిటీ లేదంట. నాది డేటా ఎక్సీడ్ అయిపోయింది. ఐఎమ్ సారీ. సో ఫైనల్ మెసేజ్ కొద్దాం. సో గైస్, ఎందుకు వచ్చానంటే, నేను ఈ పక్క రూమ్ లో ఉన్నా అన్న. అసలు నేను ఏ హోటల్లో ఉన్నానో కూడా తెలియదు, మీ పక్క రూమ్ లో ఉన్నా అంట. ఫ్లైట్ లో వచ్చినారేమో. ప్లీజ్ అన్న, అఖిల్ అన్న నెంబర్ ఇవ్వండి, మేము కాల్ చేస్తాం. యాక్చువల్లీ నాకు నా నెంబర్స్ ఇవ్వను. నాకు అంటే ఇప్పటికే నాకు నా నెంబర్ ఎవరు తీసుకున్నా, నాకు ఇప్పటికి 2 calls వచ్చాయి అనమాట. సో వద్దు. ప్రీతం తేజ నా ఫ్రెండ్ ఆడు. ఎంతమంది నీ కోసం ఉన్నారులే, ఇంతమంది నా ఎడిటర్ అన్ని. లేదు, ప్రీతం తేజ్ గారు అఖిలన్న కోసం రాలేదు, నా కోసం వచ్చినారు. నా కోసమే వచ్చినారు. అఖిలన్న గొప్పతనం ఏం లేదు.
కెన్ యూ ప్లీజ్ స్టాప్? ఓకే కత్తల్. ఓకే. హాయ్ పుష్ప, చూడు నా కోసం కూడా చెప్తున్నారు. హాయ్ పుష్ప, రమ్య హాయ్. ఎవరు అఖిల నాకు హాయ్ చెప్పదు, అందరూ హాయ్ హాయ్ నవీన్, హాయ్ నవీన్, హాయ్ నవీన్, హాయ్ నవీన్ అన్న పెట్టండి, నేనే రిప్లై ఇస్తా. బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఏంటి యూ, టిక్ థ్యాంక్ టాకర్ యూ. అయితేనే లైక్ ఫ్యాన్స్ ఉంటారా ఏంటి? మాకు ఫ్యాన్స్ ఉండరా, లేకపోతే నాకు ఫ్రెండ్స్ ఉండరా, లేకపోతే నాకు ఏమి ఉండరా కథలన్నీ? నేనే నీకు పెద్ద ఫ్యాన్ కదా. యా. సో గైస్, ఫైనలీ కమింగ్ టు ద సీరియస్ నోట్. యా. సో నేను చాలా వరకు చాలా న్యూస్ చూస్తున్నాను అనమాట. ఏంటంటే లైక్ చాలా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఐ డోంట్ నో, రూమర్ స్ప్రెడ్ చేస్తే మీకు డైలీ ఎంత ఇస్తున్నారు? డేకి 300 లేకపోతే 500 ఇస్తున్నారు అనుకుంటా. అందుకే ఇష్టం వచ్చినట్టు రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు, ఇష్టం వచ్చిన యాప్స్ లో స్ప్రెడ్ చేస్తున్నారు. దట్స్ గుడ్ థింగ్. ఎందుకంటే రూమర్ స్ప్రెడ్ చేయడం వల్ల ఇంకా నలుగురు నోట్లో తెలుస్తుంది. నవీన్ అన్న ఎవరన్నా, లేకపోతే అఖిల్ అన్న ఎవరన్నా, ఎవరైనా తెలుస్తుంది. సో కాకపోతే ఇక్కడ మేము వచ్చేసి మిమ్మల్ని ఏమి తిట్టడానికో పొగటానికో రాలేదు. కాకపోతే వన్స్ థింక్, వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటది, వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా బాధపడతారు, అది ఇది అని. సో ఒక్కసారి ఆలోచించి రూమర్స్ ని స్ప్రెడ్ చేయండి. ఇఫ్ ఇట్స్ గుడ్ రూమర్ మేము కూడా చూసి నవ్వుకుంటాం. ఎస్టర్డే ఐ సా వన్, ఎస్టర్డే డో బిఫోర్ ఎస్టర్డే నవీన్ ఫ్యాన్ పేజ్ ఒకళ్ళు నాకు పంపించారు. ఏంటంటే ఒక డైలాగ్ ఉంటది అనమాట. సో ఈ క్వారంటైన్ లో చాలా మిస్ అవుతున్నానంటే, ఏంటమ్మా పబ్జీ అంటే, కాదు అఖిలన్న నవీన్ అన్న లైవ్ నని. అలాంటి రూమర్స్ అయితే గుడ్, చూసి నవ్వుకుంటాం. ఏ సీరియస్లీ. ఇంత నెగిటివ్ ట్రోల్ చేసినా ఎవరు కానీ డిగ్రేడ్ అవ్వరు, కానీ ఆ రూమర్స్ వల్ల ఇంకా స్ట్రాంగ్ అవుతారు. ఇన్ని రోజులు పాజిటివిటీ వస్తే ఓకే, విల్ బి హ్యాపీ. బట్ ఒక్క బ్యాడ్ రూమర్ వచ్చినప్పుడు దాన్ని ఇంకా లైక్ ప్రతి లైఫ్లో ప్రతి ఒక్కటి మనకు ఒక టీచ్ చేస్తుంది. ఒక్క లెసన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. మీరు కమెంట్ చేస్తే మీరు బ్యాడ్ అవుతారు, కానీ మీ వల్ల ఇంకోరు అయితే, మీరు బ్యాడ్ చేసే వాళ్ళు అయితే అసలు బ్యాడ్ అవ్వరు. అది సో యా, గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మీరు రూమర్స్ ని స్ప్రెడ్ చేయండి, అది గుడ్ గా ఉండాలి. కానీ బ్యాడ్ రూమర్స్ అయితే అస్సలు స్ప్రెడ్ చేయకండి. అండ్ ఎందుకంటే అవి దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ ఉన్నారు ఏం కాబట్టి. రూమర్స్ అని కాదు, రూమర్స్ ఏవైనా సరే లైక్ అవి సిల్లీగా ఉంటే పర్లేదు, బట్ అవి నెగిటివ్ గా వస్తే, నాకు ఆఫ్టర్ ఆల్ ఏదో లవ్ అంట, అఫేర్ అంట ఇలానే క్రియేట్ అయింది. బట్ ఇంకా చాలా వర్స్ రూమర్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్పుకోలేరు ఇప్పుడు, ఎందుకంటే నాకు వచ్చింది చిన్న రూమరే, అది నేను చెప్పుకున్నా. నాకే అలా ఒక పెద్ద రూమర్ వచ్చింటే నేను చెప్పుకోలేను. ఆ పెయిన్ ఎలా ఉంటుంది, ఆ బాధ ఎలా ఉంటుంది అనేది అలా ఆ రూమర్స్ ని బేర్ చేసే వాడికి మాత్రమే తెలుస్తుంది. చెప్పడానికి మీకు ఈజీగానే ఉండొచ్చు, బట్ వాళ్ళు దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి, ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే ఎంత సఫర్ అవుతారో ఆ ప్లేస్లో ఉండి మీరు ఆలోచించి చూడండి, మీకే తెలుస్తుంది. యా. సో ఫైనల్లీ ఒక క్వశ్చన్ నవీన్, నీ ఫేవరెట్ టిక్ టాకర్ ఎవరు? మ్మ్. ఏ మహేష్ ఎవర్ గ్రీన్ వచ్చా? ఒక 2 నిమిషాలు యాడ్ చేస్తాను. మహేష్ ఎవర్ గ్రీన్ 2 నిమిషాలు ఉండు. ఇప్పటిదాకా నీ కోసం వెతికాను. మహేష్ ఎవర్ గ్రీన్ 2 నిమిషాలు ఉండు ప్లీజ్. మహేష్ ఉండు 2 నిమిషాలు. యా చెప్పు, నీ ఫేవరెట్ టిక్ నా టాకర్ ఎవరు? ఫేవరెట్ బన్నీ కిషోర్ అని ఉంటాడు, లైక్ వాడు అన్ని ఓన్ వాయిస్ తోనే చేస్తాడన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, సో నేను గైస్ అలాంటిది రూమర్ అనమాట. ఇలాంటి స్ప్రెడ్ చేయండి ఓకే, బట్ నవీన్ కి యాక్చువల్ గా ఫేవరెట్ టిక్ టాకర్ ఎవరంటే అఖిల్ అనమాట. అలాంటి రూమర్ స్ప్రెడ్ చేస్తే ఇట్స్ ఫైన్, బట్ నాట్ లైక్. సరే, చెప్పు నా ఫేవరెట్ టిక్ టాకర్ ఎవరు? నాకు చెప్పినా అర్థమవుతుంది కదా నీకు. బన్నీ కిషోర్ అని, ఎన్నిసార్లు అడుగుతావు? నీకు డబ్బులు ఇచ్చింది ఎందుకు? లైవ్ ముందు 10 రూపాయలు ఆ? నా పేరు నేను చెప్పమని. వెళ్ళిపోతా, బాయ్ 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 బాయ్. నువ్వు కట్ ఉండు, చేస్తావా, నువ్వు నన్నే కట్ కట్ చేయమని నేను చేయమంటావా? చెప్తాను. నేనే చేస్తా. So next we are going live with Mahesh Evergreen. So yeah. నాది చూసారు కదా సార్. మహేష్ గారు యాక్సెప్ట్ చేశారు నవీన్ గారి తర్వాత. అసలు ఇద్దరు ఫేవరెట్ టిక్ టాకర్, అసలు ఇది నిజమేనా? ఒకసారి యా, కొంచెం వెనక్కి అనుకోవా మహేష్ గారు, కొంచెం. Ladies and gentlemen, we have second participant of the live, మహేష్ అన్నమాట. సో మహేష్ గారు, ఈ లైవ్ లో ఏంటంటే మేము మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, మీరు ఆన్సర్ చేయాలి. ఓకే. సో ఇందాక క్వశ్చన్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను. మీ ఫేవరెట్ టిక్ టాకర్ ఎవరు మహేష్ గారు? నా ఫేవరెట్ టిక్ టాకర్ అఖిల్ పుల్పాటి. నాకు చాలా ఇష్టం అన్నమాట ఆయన వీడియోస్. చాలా సేవ్ కూడా చేసుకున్నాను. ఎప్పటికన్నా ఒక టాలెంటెడ్ యాక్టర్ ని గుర్తిస్తారని అనుకుంటున్నాను నేను. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్.
థ్యాంక్ యూ సో మచ్. ఎంతో మంది టిక్ టాకర్స్ నాకు ఆదర్శంగా తీసుకొని నన్ను ఫేవరెట్ టిక్ టాకర్ అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ యా, సో మహేష్ గారు లైక్ మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందంట, అవునా? నాకు గర్ల్ ఫ్రెండ్ అంటే లెక్క పెట్టలేనండి ఎంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు గర్ల్ ఫ్రెండ్స్. బ్రేకింగ్ న్యూస్ గాయస్, నాకు ఏ అమ్మాయి అయినా లైక్ నాకు కొంచెం నచ్చుతుంది నా గర్ల్ ఫ్రెండ్ అంటున్న మహేష్ ఎవర్ గ్రీన్. ఓకే, గర్ల్ అండ్ షీజ్ గర్ల్, తను గర్ల్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ వేరే, ఎవరు వేరే. ఓకే, సో మేము ఇంకో హెడ్లైన్స్ తీసుకుంటాం. బ్రేకింగ్ న్యూస్ గాయస్, నాకు ఏ అమ్మాయి మేము చాట్ చేసుకున్నా నాకు ప్రతి అమ్మాయి లవరే అంటున్నా మహేష్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరన్నా ఖాళీగా ఉంటే నన్ను ప్రపోజ్ చేయండి, లేదా అఖిల్ గారు ఖాళీగా ఉన్నారు యాక్చువల్గా ప్రస్తుతానికి. అఖిల్ గారికి ప్రపోజ్ చేయండి. క్వారంటైన్ లో ఉన్నా, నాకు యాక్సెప్ట్ చేస్తారు. యా, కొంచెం టైం పాస్ అవుతుంది అఖిల్కి. మీ నెక్స్ట్ క్వశ్చన్, ఫిలిం ఇండస్ట్రీలోకి ఎప్పుడు వస్తారు మహేష్ గారు? ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అనుకుంటున్నాను, అంటే మన మొహాలు చూసి కొంచెం ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి. బ్రేకింగ్ న్యూస్ గైస్, నేను ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎమ్మటే నా ఫస్ట్ ప్రాజెక్ట్ రాజమౌళి గారైనా లేకపోతే దిల్ రాజు గారైనా అంటున్న మహేష్. ఎవరైనా పర్లేదు, చేద్దాం. ఓకే, మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరండి? నా ఫేవరెట్ యాక్టరా మధు కిరణ్. ఇది కొంచెం గట్టిదే, ఇది బ్రేకింగ్ న్యూస్ గైస్, టాలీవుడ్ లో మహేష్ బాబు కన్నా ఇంకా ఏ యాక్టర్ మంచిగా యాక్టింగ్ చేయలేవాడు, అంత మహేష్ బాబు అంత స్టామినా యాక్టింగ్, డాన్స్ లో కానీ స్మైల్ లో కానీ ఏది లేదంటున్న మహేష్ ఎవర్ గ్రీన్. చూడు, రేపు న్యూస్ పేపర్ లో వచ్చి చూడు. అది ఓకే. యా, హౌ ఇస్ యువర్ క్వారంటైన్ గోయింగ్ ఆన్? క్వారంటైనా యాక్చువల్ గా ఎవరింటికి వెళ్ళొద్దు అన్నారు, నేను మా పిల్లల ఇంటికి వచ్చాను అనమాట ప్రస్తుతానికి. బ్రేకింగ్ న్యూస్ గైస్, ఈ క్వారంటైన్ లో మీరందరూ సేఫ్ గా ఉన్న గవర్నమెంట్ రూల్స్ ని బ్రేక్ చేసి వేరే వాళ్ళ ఇంటికి వెళ్తాను, ఏం చేస్తారో చేసుకో అంటున్నా మహేష్ ఎవర్ గ్రీన్. మీ ఫైనల్ క్వశ్చన్, లాట్ ఆఫ్ చాలా మంది ఆడియన్స్ అడిగిన క్వశ్చన్ అనమాట. సో మహేష్ గారు పులిహోర ఎలా కలపాలి? పులిహోర అంటే ఏం లేవండి, పెద్ద పెద్ద చిట్కాలు ఏం లేవు పులిహోర కలపడానికి, చాలా తక్కువ చిట్కాలు ఉన్నాయి. పులిహోర కలపడంలో చిట్కాలు నేను ఏం చెప్తా అంటే, స్పెషల్ గా అంటే పొగడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొగడాలి. పొగుడుతూ ఉంటే అది పులిహోర ఆటోమేటిక్ గా కొంచెం చింతపండు పులుపు ఎక్కువ అయితే బాగుంటుంది. ఓకే గాయస్, ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం వాళ్ళని పొగడాలంట. పొగడిన తర్వాత బేసికల్లీ మనం ఆ రూట్ లోకి వెళ్ళిపోతాం అంట, పులుసు అది ఇది అని అంట. ఓకే, ఇప్పుడు రైస్ తో అట పులిహోర ఎలా కలపాలి? రైస్. ఇవన్నీ ఆటో పంచిన అనమాట, వల్ల ఆటో రేట్లు పెరుగుతున్నాయి. సో అందుకే నువ్వు ఇలాంటి డైలాగ్ వేస్తావు, నేను రైస్ తో కలపాలని చెప్పలేదు. ఓకే గాయస్, మీకైనా క్వశ్చన్స్ అడగాలనుకున్నాయి మీరు కూడా అడగొచ్చు అనమాట. మీరు అడిగితే నేను రూపా__ వాలూరి అడుగుతున్నారు మిమ్మల్ని. మహేష్ గారు ఇంత స్మార్ట్ గా ఉన్నారు కదా, మీ బ్యూటీ ప్రొడక్ట్ ఏంటి అని అడుగుతున్నారు. ఏది నాకు కమెంట్ రాలేదు, పేరు కనపడిద్ది అంతే. అదేంటి కమెంట్ కూడా రావాలి కదా? లేదు, అంటే ఈ ఫోన్ లో నా వరకే కనపడిద్ది కామెంట్. నేనంతా బ్యూటిఫుల్ గా అంటే హ్యాండ్సమ్ గా ఎలా కనిపిస్తుంది? హ్యాండ్సమ్ బ్యూటిఫుల్ మన అమ్మాయిలు కాదు. ఓకే, హ్యాండ్సమ్ గా ఉన్నారు కదా, మీ లైక్ హ్యాండ్సమ్ సీక్రెట్ ఏంటి, ప్రొడక్ట్ ఏంటి అని అడుగుతున్నారు. అంటే నేను అసలు చీప్ క్వాలిటీస్ ఏం వాడనండి, చాలా కాస్ట్లీ వాడతాను. ఒక్కొక్కటి ఇంచుమించు అది 10 రూపాయలు కాస్ట్ చేస్తుంది, చాలా కాస్ట్లీ. ఒక ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ క్రీమ్ రాస్తాను సార్. ఓకే, సమ్టైమ్ హ్యాపెన్స్. ఇంకా ఇవాళ స్పెషల్ ఏంటి? ఇవాళ స్పెషల్స్ అంటే ఏం లేవు, ఇంట్లో కూర్చొని అలా భయపడతా ఉన్నాం. మా అక్క మరీ భయపెట్టేసింది. అసలు గట్టిగా మాట్లాడొద్దు, అసలు సౌండ్ చేయ, నాక అంటే సైలెంట్ గా ఉండిపోతే ప్రతి దానికి అలా అరుస్తా ఉండాలి. బయటకి వెళ్ళొచ్చు, నేను బయట అంటే ఈ స్టేట్ నుంచి వచ్చాను, కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఆఫ్రికా. ఎక్కడి నుంచి వచ్చినా నేను యాజ్ ఏ గవర్నమెంట్ రూల్స్ పాటిస్తూ నేను క్వారంటైన్ లో ఉంటున్నాను 7 days. ఓకే,
7 days ఉండకుండా ఇంట్లోకి వెళ్ళిపోతే అప్పుడు నేను పాటించలేదు అనాలి. సో ఐఎమ్ యూజింగ్ సేఫ్టీ మాస్క్, ఐఎమ్ యూజింగ్ శానిటైజర్, ఐఎమ్ యూజింగ్ హ్యాండ్సమ్ హైజీన్. హ్యాండ్సమ్ అంటున్నారు ఎవడో ఒకడు. మహేష్ హ్యాండ్సమ్ అని అడుగుతున్నాడు చూసా. అంటే అతనికి తెలియదు, అతని కెమెరా సరిగ్గా లేదనుకుంటా. కొంచెం పైన కెమెరా దగ్గర క్లీన్ చేసుకోండి మీరు. అయ్యా సో గైస్ నెక్స్ట్ మహేష్ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాడు అనమాట. మీకు ఏమైనా రోల్స్ కావాలనుకుంటే కనుక మహేష్ కి డిఎం చేయండి. అండ్ యాక్ట్రెస్, సైడ్ యాక్ట్రెస్ అన్ని ఇస్తాడు. నాకు ఏదైనా ఒక యాక్టర్ ఒక రోల్ ఇచ్చాడు అనమాట షార్ట్ ఫిల్మ్ లో. ఐఎమ్ ఫెల్ట్ సో బ్లెస్డ్ అనమాట. చెప్పండి మహేష్ గారు, ఏంటి అలా ఉన్నారు? అంటే మీరు నా గురించి ఇంత గొప్పగా మాట్లాడుతుంటే నేను తన్మయత్వం చెందాను. షాకింగ్ లో ఉన్నారు కదా. యా చాలా. ఓకే, సో అంటే మొన్నటిదాకా పాపం వేసుకున్నాం కానీ నేను రవితేజ్ అందరం. మహేష్ బాబు ప్లీజ్ రిప్లై అంట. కార్తిక హాయ్, నా ఫ్యాన్స్ అందరికి నా తరపున చాలా పెద్ద హాయ్ అనమాట. నేను పర్సనల్ గా లైవ్ వచ్చినప్పుడు మీతో మాట్లాడుతాను, అప్పుడు అయితే ఇంకెవరిని యాడ్ చేయను. ప్రస్తుతానికి ఇది అఖిల్ గారు లైవ్ కాబట్టి నేను మీకు రిప్లై ఇవ్వలేకపోతే, అంటే మీరు అందరూ కొద్ది మాట్లాడుకో అంటే నన్ను యాడ్ చేయవా, ఎవరిని యాడ్ చేయవా అంట. ప్రీతం బ్రో ఇస్ ద డైరెక్టర్, మర్చిపోయా? కాదు, నన్ను యాడ్ చేయవా అంటే అప్పుడు కాదు, మనం ఇంకొకసారి ఫ్యాన్స్ తో మాట్లాడారు అనుకున్నా. మీరంటే స్టార్ సెలబ్రిటీ, త్వరలో మనకి పెద్ద యాంకర్ అవ్వబోతున్నారు, ఇంకేం చేస్తాం. యా, సో బ్రేకింగ్ న్యూస్ గాయ్స్, మహేష్ గారు అఖిల్ గురించి ఒక న్యూస్ చెప్పారనమాట. ఇది ఓపెన్ చేస్తే షాక్ అవుతారు. నా యూట్యూబ్ ఛానల్ లింక్ పెట్టుకోవడానికి ఇప్పుడు కాదు. చెప్పమంటారా పెద్ద న్యూస్ ఏంటో? చెప్పు చెప్పు, ఏ విషయం చెప్తావు? ఏ విషయం? నో 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 నాట్ నౌ, అది అప్పుడే రిలీజ్ చేయకూడదు అనమాట. సీక్రెట్ మీకు ఎవరికైనా తెలియాలంటే నాకు అర్జెంట్ ఇన్బాక్స్ చేయండి. గాయస్ అలా మేము రోజు మాట్లాడుకుంటాం కాబట్టి ఏదో ఒకటి. సో మా అక్క తర్వాత అఖిల్ పెద్ద యాంకర్ అంట. వామ్మో, అఖిల్ బ్రో అసలు టాలెంట్ ని అఖిలే తొక్కేసుకుంటున్నారు, తనని తానే తొక్కేసుకుంటున్నారు. అసలు మనం పైకి తీసుకురావాలి అనుకుంటుంటే అసలు పైకి రారే, ఏం చేస్తాం. ఇంకా అలా చెప్పాలనుకుంటున్నారు మహేష్ గారు? హౌస్ యువర్ హెల్త్, ఎలా ఉంది ఇప్పుడు? ఐఎమ్ కంప్లీట్లీ గుడ్ అనమాట. ఇంకో 2 days లో ఇంటికి వెళ్తున్నాను. పార్టీ, కమ్ ఆన్, సెలబ్రేషన్స్. మోస్ట్లీ వాళ్ళు నాకు ఎందుకు కాల్ చేయలే? ఇవాళ నువ్వు బిజీ ఉంటావు, కాల్ చేయలే. ఎందుకు? ఎవరు చెప్పారు? నేను నీకు ఎన్నిసార్లు మెసేజ్ చేసా, అసలు నువ్వు చూస్తున్నావా? అంతేలే బిజీ. ఎక్కడ నేను అంటే లైవ్ లో చెప్తే కొంచెం నేను మెసేజ్ చేస్తున్నాను అనుకుంటారుగా. యాక్చువల్ గా నేను నీకు మెసేజ్ చేసా. మెసేజ్ కాల్ కదా, ఏమీ చేయరు. ఇప్పుడు అబద్ధాలు చెప్తా ఉంటారు. యాంకర్స్ అందరూ అబద్ధాలు చెప్తారు, తెలుసు కదా మీకు. ఎన్ని షోస్ లో చూడలేదు? కానీ అందరిలో నేను కాదే. అఖిల్ అన్నకి త్వరలో ఆస్కార్ వస్తుంది. ఓ మై గాడ్, అదే చెప్పడం మర్చిపోయానండి. అదే ఇందాక సీక్రెట్ చెప్పొద్దు అన్నాడు కదా, ఆస్కార్ అవార్డు ప్లాన్ చేశారనమాట. సో అది త్వరలో ఇవ్వబోతున్నారు అని. అఖిల్ గారు యుఎస్ వెళ్తారు, సో అందుకే ఆఫ్రికా నుంచి వచ్చేసి ఇండియాలో కొంతసేపు ఫ్యాన్స్ తో స్పెండ్ చేసి యుఎస్ వెళ్దామని ఆస్కార్ తీసుకోవడానికి. ఆస్కార్ యుఎస్ లో ఇస్తారు, నాకు ఇది కూడా తెలీదు. అంటే తెలుసు కానీ నటిస్తున్నాడు. ఓకే, మా రిలేటివ్స్ ఎవరు లేరు హైదరాబాద్ లో, నేను ఇక్కడ హోటల్లో ఉన్నాను క్వారంటైన్. అండ్ మహేష్ గారు తిన్నారా అని అడుగుతున్నారు. ఇంకా లేదండి, టైం ఎంత? 8:30 కదా, ఇంకా తినలే. మాకి ఈరోజు బిర్యానీ చేస్తుందో. బిర్యానీ అసలు ఇది చాలా అంటే చాలా మోసం తెలుసా. బేసికల్లీ ఒక క్వారంటైన్ ఉన్నోండి గాయస్, మహేష్ ఇలా నార్మల్ లైవ్ లోనే చూస్తున్నారు. పర్సనల్ గా ఒక కాల్ చేసి ఆ ఫుడ్ ఈ ఫుడ్ అని చెప్పేసి క్వారంటైన్ ఉన్న అందరినీ ఏడిపిస్తూ ఉంటాడు, నన్ను కూడా లైక్ ఇలా. సో చూసారు మీరు, ప్రూఫ్ దొరికింది. హాయ్ జ్యోతి, హౌ ఆర్ యూ? హలో మహి అంట. వెరీ పప్. నువ్వు అను కిషోర్, నీకు ఉండు లైవ్ అయిపోయిన తర్వాత. హాయ్ అఖిల్ అన్న. నేను కూడా ఇప్పుడు బిర్యానీ ఆర్డర్ చేసుకున్నా అంటే 8:30 అయింది, అవ్వదు ఇప్పుడు. ఏంటి మరి ఇప్పుడు ఏం తింటావు? ఫుడ్ వచ్చింది అనమాట. ఇప్పుడు ఏమొచ్చింది? ఏం తెచ్చారు? I'll show you my food tour. Yes, not friends మా ఫుడ్, క్వారంటైన్ ఫుడ్. I'll show you, wait.
Mike, అదే I'm నీ going to show my అదే food on Mark. నీ బ్లడ్ ఫ్రెండ్స్ కదా, డోర్ లోపలికి కూడా రారు. ఎవరు రారు కథలా. సో గైస్ క్వారంటైన్ లో ఉంటే ఫుడ్ ఇలా పెడతారన్నమాట. దిస్ ఇస్ డాల్ చూడండి, అండ్ దిస్ మీకు ఇస్ ఫ్రై కూడా రాదు అది. అండ్ దిస్ ఇస్ కస్టర్డ్ యాపిల్, సారీ కస్టర్డ్ జ్యూస్ అన్నమాట ఇది. ఆ పక్కన అండ్ అక్కడ 2 ముక్కలు వేసారు, అది కొంచెం ఇది రైస్, ఇది వాట్ విల్ సే చెన్నా రైస్ ఇది, అండ్ ఇది ఏదో పచ్చడి, అండ్ ఇది ఏదో కూర, ఇది పప్పు. దిస్ ఇస్ కంప్లీట్లీ మీల్ ఫర్ క్వారంటైన్ గైస్. చూసారు ఇలా ఉంటుంది మా ఫుడ్. అఖిల్ మంచి ఫుడ్ తింటాడు అనమాట. హైజీన్ అనమాట, బికాస్ హెల్త్ కేర్ తీసుకుంటాను కాబట్టి ఐ యూస్ టు ఈట్. కడుపు నిండా పడుతున్నారు పాపం రోజు అఖిల్కి. తిని తిని దగ్గర 100 kgs అయిపోయాడు ఇప్పుడు అఖిల్. అఖిల్ గారు ఇన్నోసెంట్ కదా మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఒకరు నన్ను గుర్తించారు. అమ్మో, థ్యాంక్ యూ సో మచ్, అఖిల్ థ్యాంక్ యూ సో మచ్. అంటే వీళ్ళు బిహైండ్ లైవ్ గురించి మాట్లాడుతున్నారు. మహేష్ అస్సలు నమ్మకండి, మహేష్ అబద్ధాలు చెప్తాడు. మహేష్ లైవ్ అయిపోయిన తర్వాత బాగా తింటాడు. చూడు ఎంత లావయ్యా. నవీన్ నీకు లైవ్ లో ఉన్నా కరెక్ట్ పక్కా నవీన్. నవీన్ అసలు కాల్ చేసినప్పుడు ప్రతిసారి కూడా ఏమంటాడంటే ఫుడ్ సరిపోవట్లేదు, ఫుడ్ సరిపోవట్లేదు, నాకు ఒక పక్కకు కూడా రావట్లేదు అంటున్నాడు. నువ్వు నిజం చెప్పు. నవీన్ కూడా నిజం చెప్పిండు. సో నేను అబద్ధాలు ఆడు. చాక్లెట్స్ చూసారా ఎన్ని ఉన్నాయో? చాలా ఉన్నాయి ఇంకా. సెండ్ యువర్ నెంబర్. సో గైస్ మహేష్ నెంబర్ కావాలి కదా, నేను చెప్తున్నా నోట్ చేసుకోండి. ఓపెన్ యువర్ పెన్ అండ్ బుక్. అండ్ గైస్ నెంబర్ వచ్చేసి 9887665544. దిస్ ఇస్ మహేష్ నెంబర్ అన్నమాట. సో మీరు నోట్ చేసుకున్నారు కదా. దయచేసి ఎవరు ఫోన్ చేయకండి, ఓకేనా? అది ఎవరో నెంబర్ ఎవరో ఎత్తుతారు. గైస్ లైవ్ అయిపోయిన తర్వాత నా స్టోరీలో పెడతాను. మీకు ఎవరి నెంబర్ కావాలో టిక్ టాకర్స్ లో నేను లైవ్ అయిపోయిన వాళ్ళందరికీ పెడతాను. కాకపోతే వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాను. చాక్లెట్ అందరి నెంబర్స్ కావాలంటే అఖిల్ బ్రో నెంబర్ నేను పెడతాను, కాల్ చేసి అడగండి. మీ ఫేవరెట్ టిక్ టాకర్స్ నెంబర్స్ అందరివి తీసుకోండి. మాకు ఇస్తారా అనే చాక్లెట్స్? డెఫినెట్లీ అందరికి ఇస్తాను. నేను చాలా చాక్లెట్స్ తెచ్చాను, మీరు వచ్చి నన్ను కలవండి, ఇచ్చేస్తాను. మీరు కలవటం లేట్ అయితే కనుక మీరు ఐమ్ సారీ. చాక్లెట్లు ఇవ్వు అంటే నువ్వు వచ్చావా? బాగా ఊరించాడు చాక్లెట్లు మొత్తం. కొన్ని టన్ కావాలి, లేకపోతే పొట్ట ఫిల్ అవుతుంది. పొట్ట ఫుల్ అవుతుంది. దవడ పగిలిద్ది. మంచిగా మాట్లాడాలి, లైవ్ లో ఉన్నా. ఆ పొట్ట ఎంత ఉంటుంది తెలుసా? ఆ పొట్ట ఒక ఎట్లా ఉంటదంటే ఒక పెద్ద కొండ ఎలా ఉంటది అలా ఉంటది అన్నమాట. ఆపయ్యా, ప్రతి ఒక్కళ్ళు టిక్ టాకర్స్ అందరూ లైక్ ఎలా అంటే ఒక యాంకర్ ని పట్టుకుని ఏడిపిద్దామని, నువ్వు కానీ లైక్ ఎవరు సాయిని కానీ, పద్మావతి కానీ, నవీన్ కానీ అంతా అంతే. యాంకర్ నేర్పించాను పెద్దవాళ్ళు మేము అవ్వలేదమ్మా. ఇంకా అఖిల్ నెంబర్ కావాలంటే నన్ను అడగండి. యాంకర్ మీరు మమ్మల్ని నేర్పిస్తున్నారు. గాయస్ నన్ను అన్నారు కాబట్టి ఇప్పుడు నేను నవీన్ నెంబర్ కూడా చెప్తా, రాసుకోండి. 1444667. అదండి 1తో స్టార్ట్ అయింది. కదా ఇండే కదా, సారీ 9777666442. నువ్వు 9 నెంబర్స్ చెప్పావట ఇందాక, పాపం కమెంట్ పెట్టారు. లాస్ట్ 1 యాడ్ చేసుకోండి, లేకపోతే అది కలవకపోతే 2 యాడ్ చేయండి. మహేష్ అనండి, 3 యాడ్ చేసింది. మహేష్ అనండి, 4 యాడ్ చేయండి. అఖిలన్న ప్లీజ్ డోంట్ స్కోల్డ్ నవీన్ గారు. అబ్బో వచ్చారు తెగ ఫ్యాన్స్. నీకు నవీన్ గురించి వెనకాల తెలియదు, నాకు తెలుసు వాట్ ఈస్ నవీన్. లేకపోతే మహేష్ గురించి తెలుసు బిహైండ్ కెమెరా వాట్ ఈస్ మహేష్ అని. ఇద్దరు కథలు స్టంట్. పులియార్ రాజులు ఎవరంటే వీళ్ళ పేర్లు చెప్పాలి. ఫస్ట్ మహేష్, నెక్స్ట్ నవీన్. ఫుల్ గా రోస్ట్ చేద్దాం, ఒక రోజు లైవ్ కి వెళ్దాం. అఖిల్ బ్రోని గట్టిగా రోస్ట్ చేయాలి చెప్తున్నా, మన ఇద్దరు నేర్చుకుంటున్నాడు. పులియార్ స్టార్ మహేష్ అంట. ఐ హేట్ ఫ్రెండ్షిప్. చూడు పులిహార్ స్టార్ ట్యాగ్ కూడా నాకేస్తున్నారు. నవీన్ నెంబర్స్ ఎవరెవరు కావాలో నాకు డిఎం చేయండి, నెంబర్స్ పంపిస్తాను. ఓకేనా? నవీనే చెప్పాడు పంపమని. మహేష్ నెంబర్ కూడా పంపిస్తాను బోనస్ గా. కాకపోతే పేటిఎం లో 765 రూపీస్ వేసి స్క్రీన్ షాట్ పెట్టండి. పేటిఎం నెంబర్ చెప్పాలన్నా నా నెంబర్ తెలిసిపోయిందిగా. నేను చెప్తాను పేటిఎం నెంబర్, ఓకేనా? నేను చెప్తా, ఓకేనా? ఓకే ప్లీజ్ నవీన్ అన్న అలా అనకండి. వచ్చేస్తున్నారు వెనిలా. హాయ్ ఏంటి అక్క నవ్వుతున్నారా? అక్క కజిన్ యా లైక్ ఎలా భరిస్తున్నారు మీరు మహేష్ పులియార్ అని?
చెప్పు. ప్రస్తుతానికి మాట్లాడే పొజిషన్ లో లేదు. నాతో ఎవరు మాట్లాడట్లేదు, నేను క్వారంటైన్ అక్కడి నుంచి వచ్చాను. అవునా, నేను మాట్లాడతా అందుకే. నవీన్ ఏమనొద్దు, మహేష్ ఏమనొద్దు అంటే మీకు ఓన్లీ ఆన్ స్క్రీన్ వరకే తెలుసు, ఆఫ్ స్క్రీన్ యాక్టింగ్ కానీ ఆఫ్ స్క్రీన్ నటన కానీ నాకు తెలుసు. చూడండి నాకు అది చూడండి, మహేష్ వాళ్ళ అక్కని తిడుతున్నాడు, నీకు అది కనపడదు. కొడుతుంది చూసారా? నువ్వేదనుంటే అందుకే కొడుతున్నారు. ఆ నాకు చూడు, నువ్వే ఆన్నావు. వాళ్ళు కొట్టినా పర్లేదు. ఐ కాంట్ సీ యూ ప్రాపర్ అంట. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ సందీప్ నాగా, లవ్ యూ సందీప్. క్వశ్చన్స్ ఉంటే ఇక్కడ ఆస్క్ అనమాట. హెయిర్ స్టైలిస్ట్ కూడా ఉన్నారు మీ ఇంట్లో. కార్తీక్ హాయ్. హాయ్ ప్లీజ్ వన్ రిప్లై. వెన్నీలా హాయ్. ఆ ఫేస్ కూడా చూపించండి, ఇంక లైవ్ తీసుకుందాం ఒక లైవ్. నందు హాయ్. నందు హాయ్. నందు వచ్చాడా? నందు వచ్చాడా? యా, వేర్ ఇస్ నందు? ఐ కాంట్ సీ. నందు గోపాల్ ఎక్కడున్నాడు? లేదు అసలు ఇక్కడ నాకు కనపడట్లే. నందు ఒకసారి ఉంటే హాయ్ చెప్పవా? నందుది ప్రైవేట్ అకౌంట్ కదా. సో లైవ్ లో అందరికీ కనపడతాయి కదా కామెంట్స్. ఏ నందు ఇస్ ఆన్లైన్ ప్లీజ్ యాడ్ హిమ్. నందు ఒక 2 నిమిషాలు నీ అకౌంట్ పబ్లిక్ చేసి నాకు మెసేజ్ చేయమని, నేను యాడ్ చేస్తాను. నందు గోపాల్, ఎస్ మహేష్ గురించి నన్ను అడగండి, నేను చెప్తాను. నెక్స్ట్ నేను యాడ్ చేస్తాను నందు, జస్ట్ 2 minutes అనమాట. నాకు కొంచెం రిక్వెస్ట్ పెట్టవా నందు? ప్రైవేట్ అయినా పర్లేదు, రిక్వెస్ట్ పెట్టి వస్తుంది. ఏం చూపిస్తున్నారు? వీడియో తీస్తుంది అక్కడ నాకు. అవునా, నందు రిక్వెస్ట్ పెడితే ఎస్ అని చెప్పు. హాయ్ మహేష్ తమ్ముడు అంట అఫీషియల్. మహేష్ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వడేమి? మహేష్ రిప్లై చేస్తే ఎందుకు ఇన్స్టాగ్రామ్ లో రిప్లై ఇవ్వడంట? బికాస్ మహేష్ అమ్మాయిలతో పులిహోర కలుపుతూ ఉంటాడు, అందుకే కొంచెం రిప్లై లేట్ గా వస్తుంది. పులిహోర కలిపితే నేను అందరికి రిప్లై ఇచ్చేవాడిని పులిహోర కోసం కదా. ఆమె గుడ్ బాయ్, నా ఫ్యాన్స్ కి తెలుసు నేను మంచిగా ఉన్నాను. నేను ఫాలో అవుతున్నా మిమ్మల్ని. అవునా? యా, నందు ఇస్ ఫాలోయింగ్ యూ. ఓ ఐఎమ్ సారీ నందు, నేను చూసుకోవాలి అయితే నెక్స్ట్ టైం. యా నేనే కట్ చేస్తా ఉండు. నందు నేను నిన్ను యాడ్ చేస్తున్నా, కొంచెం రిక్వెస్ట్ పెట్టవా? That's all. Nice talking to you. Next we have Nandu. Where is? Yeah. Let's see. We have Nandu and Mata for the first time. I'm talking to him live lo. లేదండి మాకు ఎక్కువ ఫుడ్ పెట్టరు, అంతే పెడతారు. నందగోపాల్ డిక్లైండా? అఖిల్ బ్రో హాయ్. మీకు లైవ్స్ ఇస్తారు ఇన్స్టాగ్రామ్ లో రిప్లై ఎవరు? నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్పాలని. మహేష్ గారు. వసంత గారు ఐ డోంట్ నో మహేష్ గారు ఎందుకు రిప్లై ఇవ్వట్లేదో. లైవ్ చూస్తూ ఉంటారు, మీరు అడగండి. వేర్ ఇస్ నందు బ్రో? డిక్లైన్ చేసామే బ్రో. యా మహేష్ వి ఆర్. ఏం బన్నీ కిషోరాల్ మహేష్ బ్రో 2 minutes ఐల్ జాయిన్. ఓకే, అప్పటిదాకా నేను కొంచెం సోదేస్తూ వెళ్తాను. అఖిల్ అన్న రిప్లై ఇవ్వు. డయర్ ఫ్యాన్ ఆఫ్ నవి హాయ్. రమ్య హాయ్. మారుతి హాయ్. ప్రణతి హాయ్. ఐఎమ్ హ్యావింగ్ మై డిన్నర్ 2 minutes. ఓకే. బను ఈజ్ జస్ట్ హ్యావింగ్ ఫన్ ఆఫ్ లైఫ్. చాలా ఫన్ చేస్తాడు అనమాట, ఆఫ్ స్క్రీన్ లో కూడా ఎక్కువే చేస్తాడు. బన్నీ అఖిల్ అన్న కావాలి. బన్నీ అఖిల్ అన్న కావాలా? నేను ఇక్కడే ఉన్నానే. కిషోర్ని యాడ్ చేయండి. వద్దు, వాడు పెద్ద పులిహోర రాజు అనమాట. అన్న మీరు ఎప్పుడు స్మైల్ తోనే హ్యాపీగా ఉంటారా? అంటే మీరు ఆన్ స్క్రీన్ చూస్తున్నారు కదా, ఆఫ్ స్క్రీన్ లో ప్రతి ఒక్కరు అలానే ఉండరు కదా ఆఫ్ స్క్రీన్ లో. అఖిల్ గారు నవి ఎందుకు ఇన్స్టాలో మెసేజ్ కి రిప్లై ఇవ్వరు? బికాస్ వాడికి చాలా మెసేజెస్ వస్తాయి. ఎందుకు నేను సెకండ్ థింగ్ నేనే ఇరిటేట్ చేస్తా ఉంటా రోజు అంతా. సో నా ఇరిటేషన్ కి వాడు చిరాకు పడతాడు. ఇంకా మీకేమిస్తాడు? బన్నీ కిషోర్ పులిహోర. ఎస్ బన్నీ కిషోర్ పులిహోర అంట. కిషోర్ని యాడ్ చేయండి. కిషోర్ నేను అడుగుతున్నారు యాడ్ చేయమని. వేర్ ఈస్ నందు? నందు ఈజ్ ఈటింగ్ డిన్నర్ అంట. 2 minutes ఆగమన్నాడు. సో 2 minutes గైస్, నందు ఈస్ కమింగ్. వన్ మోర్ టిక్ టాకర్. కిషోర్ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్ అఖిల్.
ఈ జనాలకి ఉన్నారే ఏం చెప్పినా నమ్మరు. అన్న ప్లీజ్ నవీన్ గారిని రిప్లై ఇవ్వమని చెప్పండి అన్న. డిహెచ్ఎంఎఫ్ ఆఫ్ నవీన్ నవియో సంథింగ్ నేను చెప్తాను. ఏమైంది బ్రో? నాకేమైంది, నేను బాగానే ఉన్నాను. ఒక్క రిప్లై ఇవ్వండి సార్, హాయ్ చెప్పండి. చిన్ని 5900 హాయ్. కిషోర్ చాలా ఇన్నోసెంట్. హాయ్ రిప్లై ఎవరు? దిస్ ఇస్ ఫ్రాబ్స్. హాయ్ ఫ్రాబ్స్, హౌ ఆర్ యూ? మీరేం జాబ్ చేస్తారు ప్రజెంట్? నేను ఏం చేయట్లే, ఐ మీన్ ఇండియా రైట్ నా, క్వారంటైన్ లో ఉన్నాను. హాయ్ అమ్ము. కుసుమారెడ్డి హాయ్. స్మైలింగ్ స్టార్ నవి మంచివాడన్న కిషోర్. నో కామెంట్స్. లావణ్య హాయ్. బ్రో ప్లీజ్ విజేంద్ర హాయ్. ఆర్ యూ మ్యారీడ్ బ్రో? ఎస్, కిషోర్ ఇస్ మై సన్ అనమాట. థర్డ్ మ్యారేజ్, ఎస్, నా థర్డ్ సన్ కిషోర్. మీరు నవీ గురించి బన్నీ గురించి ఏమి నెగిటివ్ చెప్పినా మేము నమ్మం. మీరు నమ్మాలని చెప్పట్లే, నాకు తెలిసి చెప్తున్నాను. ప్రమీల హాయ్ అని చెప్పండి అన్న. ప్రమీల హాయ్, హౌ ఆర్ యూ? చంద్ర గారు హాయ్. అఖిల్ అన్న, ఇట్స్ బీన్ ఏ లాంగ్ టైమ్ దట్ ఐ టాకింగ్ టు యూ అన్న. హాయ్ అని నవీన్ రిప్లై ఇమ్మని చెప్పండి. శివ హాయ్. ఐ హేట్ యూ శివ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ మీ నవీన్, స్మైల్. పద్దు పద్మావతి లేదు, నేను చూసాను, అది కూడా తన్నే చూసాను. లేదు తను ఆన్లైన్ లో. నందు అయిపోయిన తర్వాత లంచ్ ఒకసారి నాకు మెసేజ్ చేయవా అన్న ప్లీజ్? హాయ్ చెప్పండి. హాయ్. డిన్నర్ బ్రో? ఇంకా లేదు, ఇప్పుడే వచ్చింది, అక్కడ పెట్టాను అన్న. మీరు బన్నీ అన్న నవీన్ ఒకసారి కూడా రిప్లై ఇవ్వరు. బన్నీ ఒకసారి రిప్లై ఏంటి ఇవ్వు. లావణ్య హాయ్ చెప్పండి. హాయ్. నాకు మాట్లాడి నోరు పడిపోతుంది. బన్నీ అన్న యాడ్ చేయట్లన్నా. గో యూ డింట్ కేర్ మియా. విజయేంద్ర గారు మీకు 3 times చెప్తున్నాను హాయ్ అన్న. ఎఫెక్ట్స్ బాగా పెడతారు. నేనా? థ్యాంక్ యూ అన్న. నా నేమ్ చెప్పండి. హాయ్. ఉమాదేవి గారు హాయ్ అన్న. యాడ్ సంతోష్ సీజన్ లేడు, చూశాను. నేను నీకు చెప్పను హాయ్, ఓకేనా? బన్నీ నీకు చెప్పను హాయ్ అన్న. దిస్ ఇస్ అంజలి హాయ్. చింటూ హాయ్. కిషోర్ అన్న యాడ్ చేయి. కిషోర్ నేను అడుగుతున్నారా? ఫుడ్ చల్లారుతుంది, తినండి అఖిల్ గారు. ఆల్రెడీ చల్లారిన ఫుడ్ ఇస్తారు మాకు. హాయ్ అని విజయేంద్ర అని చెప్పా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే లావణ్య. చెర్రీ సాయి హాయ్. వేముల హర్షిత నందు గారు కమ్ టు లైఫ్ బ్రో. నందునే యాడ్ చేస్తున్నాను, డిన్నర్ చేస్తున్నాడంట. నన్ను యాడ్ చేయండి లైఫ్ లో. డెఫినెట్లీ నేను ఆడియన్స్ లైవ్ అని ఒకటి చేస్తాను, అప్పుడు అందరిని యాడ్ చేస్తాను. ఎస్ అన్న. బన్నీ అన్నని యాడ్ చేయండి. బన్నీ నేను యాడ్ చేయమంటున్నారు, యాడ్ చేయనా? ఎస్ ఐఎమ్ డన్ బ్రో. యా, సో వి ఆర్ గోయింగ్ లైవ్ విత్ నందు అనమాట. యా, అన్ని లైవ్ ఐజీబీ టీవీలో పెట్టాను, డెఫినెట్లీ నేను పెడతాను. Add Kishore. Ladies and gentlemen, we have Nanda Kishore on the line. And finally, yeah. సో నీతో నేను లైవ్ చేద్దాం అనుకున్నా, బట్ ఇలా యాడ్ చేయాల్సి వస్తుంది అనుకోలే. హాయ్. హాయ్ బ్రో. హాయ్ హాయ్. యా, సో నీతో లైవ్ చేస్తాను అనమాట. ఇది జస్ట్ శాంపుల్ అనమాట, ప్రీ లైవ్ ట్రయల్సా? సో అంటే నాకంటే మాట్లాడడానికి. సో యా, క్వారంటైన్ ఎలా జరుగుతుంది? ఎందుకలా? ఏమైంది? నేను టిక్ టాక్స్ లో కూడా చూసా, ప్రెసెంట్ టాప్ 6 వీడియోస్ లో ఇది ఇక్కడ ఉంది. నిన్న తగిలింది యాక్చువల్లీ. ఓకే, ఆడుకుంటుంటే అందుకే క్వారంటైన్ బ్యాడ్ అన్న. ఓకే, బ్రేకింగ్ న్యూస్ ఒకటి. బ్రేకింగ్ న్యూస్ గైస్, నంద గోపాల్ కి ఎంత దెబ్బ తగిలినా కూడా
నేను ఆడియన్స్ కి టిక్ టాక్ టైం కి అప్లోడ్ చేయాలని టైం టు టైం వీడియోలు చేస్తూ మీ అందరిని ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో మీ అందరి కోసం వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. సో ప్లీజ్ సపోర్ట్ నందగోపాల్ అండ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టిక్ టాక్. సో డిన్నర్ అయిపోయిందా? అయిపోయింది బ్రో, అయిపోయింది. ఇంకా మరి ఏం మెడిసిన్ తీసుకోలేదా? యాక్చువల్లీ ఇది అది పెద్ద స్టంట్లే, అసలు అనుకోలేదు. అది పొద్దున్న చూస్తే ఉంది, అది నైట్ అంతా లేదు, మార్నింగ్ వచ్చేటప్పుడు అలా సర్కిల్ అయిన బ్లడ్ క్లాట్ అయ్యి ఇక్కడ ఇక్కడ. బట్ టిక్ టాక్స్ లో ఉన్నాయి కదా ఎప్పుడు? అది ఈ రోజు పొద్దున్న చేసిన టిక్ టాక్స్ అవి. ఓకే, అయితే నేను అప్డేట్ లో ఉన్నాను చాలు. ఇంకా ఏం చేస్తున్నారు మీరు, తినేసారా? ఇంకా లేదు, నేను క్వారంటైన్ లో ఉన్నాను కదా. సో మహేష్ చెప్పాడు, ఇందాకే కాల్ మాట్లాడా మహేష్ తో, అప్పుడే చెప్పాడు మీరు క్వారంటైన్ లో ఉన్నారు. అందుకే ఈ వీక్స్ లైవ్ ఏం చేయట్లేదు అనమాట. ఏం లేదు, నేను ఇంతవరకు సన్ అని చూడలేదు, 5 days నుంచి సన్ చూడలే, మూన్ చూడలే, ఏమి చూడలేదు అనమాట. సో 4 walls. ఆగండి, అయితే మిమ్మల్ని స్నాప్చాట్ లో యాడ్ చేసి రోజు ఫొటోస్ పెడతాం మీ క్వారంటైన్ అయ్యే వరకు. సో చెప్పు, ఎందుకు అసలు టిక్ టాక్ ఎలా స్టార్ట్ చేయాలనిపించింది? రీజన్ బిహైండ్ టిక్ టాక్. హలో, నేను వినలేదు బ్రో, నీది కాల్ వచ్చింది నాకు. సో ఓకే, 3 questions అనమాట. సో టిక్ టాక్ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? ఎందుకు టిక్ టాక్ స్టార్ట్ చేసావు? నేనా, ఏమో నచ్చి అలా అలా చేయాలి అనిపించి చేసా. ఓకే, అంటే యాక్చువల్లీ నేను వర్క్ చేసేవాడిని కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ట్రైనర్ గా బెంగళూరులో. ఖాళీగా ఉండాను రూమ్ లో, సో అలా 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 చేసేవాడిని, టైం పాస్ అయ్యేది ఈవినింగ్ టైమ్స్. బట్ ఇప్పుడు క్వారంటైన్ లో తర్వాతే అకౌంట్ పబ్లిక్ లో పెట్టడం అలా మార్చ్ నుంచి. ఓకే, సో అలా స్టార్ట్ చేశారు అనమాట. సో నెక్స్ట్ ఆడియన్స్ క్వశ్చన్స్ అనమాట ఇప్పుడు నేను అడుగుతాను, కానీ అక్కడ క్వశ్చన్ ఉండదు చూడ మా కిందికి. తేజస్వి, తేజు 14 అడుగుతున్నారు, మూవీస్ లో ఛాన్స్ వస్తే వెళ్తారా? బ్రో, ఫస్ట్ థింగ్ ఏంటంటే టిక్ టాక్ డిఫరెంట్, అది డిఫరెంట్ కంప్లీట్లీ కదా. మనకి యాక్టింగ్ స్కిల్స్ బోల్డ్ ఉండాలి దానికి. ఓకే, సో బ్రేకింగ్ న్యూస్ గైస్, నందగోపాల్ అంటున్నాడు ఒకవేళ మూవీ ఆఫర్స్ వస్తే కనుక నేను అప్పుడు నా యాక్టింగ్ బానే ఉంది బట్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకుని మూవీస్ లో 70mm లో త్వరలో కనపడతాను అంటున్నాను నందు. కనిపిస్తా, నేను గ్యారంటీ ఇవ్వలేదు, అంటే మేము యాడ్ చేసుకుంటాం అలా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ భార్గవి 029, మీ ఫేవరెట్ టిక్ టాకర్ ఎవరు? మై ఫేవరెట్ టిక్ టాకర్ సుప్రీత. సుప్రీత చాలా ఇష్టం యాక్చువల్లీ. సుప్రీత ఉందా, లైవ్ లో ఉందా? ఇది కట్ చేసి పంపిస్తానండి సుప్రీతకి. అంటే తను నాకు యాక్చువల్లీ 1 year నుంచి నేను ఫాలో అవుతున్నా తను టిక్ టాక్ లో, నా ప్రైవేట్ అకౌంట్ నుంచి. సో అప్పటి నుంచి తన వీడియోస్ అంటే చాలా ఇష్టం. ఓకే, బ్రేకింగ్ న్యూస్ గైస్, నేను వేస్తాను బ్రేకింగ్ న్యూస్ గైస్. నా ఫ్రెండ్ మహేష్ కూడా నాకు అంత మంచి టిక్ టాక్ అనిపించట్లేదు, బట్ సుప్రీతని చూసినప్పుడల్లా సుప్రీతని బీట్ చేసే టిక్ టాకర్ ఇంతవరకు ఎవరు రాలేదు అంటున్నాను నందగోపాల్. నేను మహేష్ అని కంపేర్ చేయలేదు, అంటే మహేష్ అసలు ఎవర్ గ్రీన్, అసలు మహేష్ కంపారిజన్ అసలు మహేష్ లైక్ ఈస్ బెస్ట్ ఇన్ టిక్ టాక్, బెస్ట్ ఇన్ పులిహోర, బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ మహేష్, ఎవ్రీథింగ్. నెక్స్ట్ క్వశ్చన్ కీర్తి శ్రీను అడుగుతున్నారు, మీ గ్లామర్ కి ఏం ప్రొడక్ట్ యూజ్ చేస్తారు, మీ అందానికి రహస్యం? ఏమీ యూజ్ చేయను యాక్చువల్లీ. ఓకే, సో గైస్ నేను ఏ ప్రొడక్ట్ యూజ్ చేయను, నాది న్యాచురల్ గానే ఉంటది. బట్ మీరందరూ లైక్ ఒకరిని ఇంత గ్లో కావాలంటే కనుక ఏదైనా ప్రొడక్ట్ సజెషన్ కోసం మెసేజ్ అంటే చేయండి, డిఎమ్స్ అంటే చేయండి, డెఫినెట్లీ మీకు ప్రొడక్ట్ ఇస్తాడంట. ఎక్కడ ప్రాపర్, ఎక్కడ మీది? రాజమండ్రి. ఓ, రాజమండ్రి వాళ్ళ దగ్గరికి వెళ్తే లైక్ ఫీల్స్ కానీ అన్ని చాలా బాగుంటాయి అంట. అవును, ఆత్రేపురం తెలుసా? టెంపులేనా? ఆత్రేపురం పూతరేకులు. సో లైవ్ ఎండ్ అవడానికి వస్తుంది, మళ్ళీ యాడ్ చేస్తాను. సో 20 seconds 1 hour అయిపోయింది కదా. సో లేకపోతే విల్ డూ వన్ థింగ్, విల్ టాక్ ఇన్ కాల్ అనమాట, నువ్వు నేను మహేష్ మాట్లాడుకుందాం.
సో బీ రెడీ, ఐ విల్ టాక్ టు యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇది ప్రీ లైవ్ వరకే, నేను నందాతో లైవ్ చేస్తున్నాను. సూన్ లో మీ అప్డేట్ ఇస్తాను ఎప్పుడు ఏంటి అని. అప్పటిదాకా గైస్ స్టే ట్యూన్, స్టే సేఫ్, స్టే హోమ్. అండ్ 5 seconds లెఫ్ట్ ఉంది. బాయ్.